నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, బీసీ కులగణన మీద ఒక పెద్ద చర్చ, ఒక కుంపటి రగులుకుంటుందా అంటే కొంతమంది మాట్లాడుతున్న విధానం చూసి అట్లనే అనిపిస్తుంది. ఈ కులగణన రిపోర్టుని డాష్లో తగలబెట్టండి అనేసి సాక్షాత్తు మరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న మాటలు అసలు ఏంది, నిజంగా ఈ వ్యత్యాసాలు ఏంది, ఈ లొల్లేంది, వీటి మీద మనం ఒక క్లారిటీ తెచ్చే ప్రయత్నం చేద్దాం, డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ నమస్తే సార్. సో బీసీ నినాదం, ఈ కులగణన చేసిరు, ఈ కులగణన రిపోర్ట్లు గతంతో కంపేర్ చేసి ఇప్పుడు చేసిన ఆల్రెడీ రేపు అసెంబ్లీలో కూడా చర్చ పెట్టబోతున్నారు దీనిపైన. దీన్ని అడ్డుకున్న వారు ఎవరైనా కూడా ద్రోహులుగా మిగిలిపోతారనేసి మంత్రులు మాట్లాడుతున్న విషయం ఏంది అసలు? కొందరేమో ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీనేమో దీన్ని డాష్లో తగలబెట్టండి ఈ బీసీ కులగణన సర్వేకి సంబంధించి అని మాట్లాడుతున్నారు. ఈ రకరకాల రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇవి పెద్ద పెద్ద సభలు, తొడలు కొట్టుడు సవాళ్ళు ఇవన్నీ వినపడుతున్నాయి కదా. అసలు క్లారిటీ ఏంది? తగ్గింది సరైన అంటే అటు ప్రభుత్వమే చెప్తుంది 16 లక్షల మంది దూరంగా ఉన్నారు ఈ సర్వేకి, అంటే ఇంచుమించు 3 లక్షల కుటుంబాలు. ఏం చెప్తారు ఈ విషయం మీరు చెప్పాలంటే? ఒకటి, చిత్తశుద్ధి అవసరం అనేది గమనించాలి. ఇది ఎన్నికల కోసమో తాత్కాలిక లాభాల కోసమో చేసే పని కాదు. ఇది శాశ్వత ప్రాతిపదికన అంతగా అదృష్టం లేని వర్గాలకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవకాశం కల్పించే విధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మనం మాట్లాడుతున్నాం. అటువంటప్పుడు ఒకటే మాట, 2011లో సెన్సస్ జరిగింది కదా, 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు, బయటికి గవర్నమెంట్లో రాసి ఉంది. 2011 నుంచి 2014 వరకే ఇంతో అంతో ఎంతో కొంత పెరిగిన నేపథ్యంలో జనాభా, కుటుంబాలు 2014 నుంచి 2024 వరకు కుటుంబాలు కానీ జనాభా కానీ పెరగలేదని అనుకోవాలా? నాకు రుజువు నా దగ్గర ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నది, 3 లక్షల కుటుంబాలు మేము సర్వే చేయలేకపోయినాము, దీనివల్ల 16 లక్షల మంది కౌంటింగ్ రాలేదు అనే మాట చెప్తున్నారు. మీరు చేయలేకపోయారనేది ముఖ్యమైన అంశం. అందులో 3 లక్షల కుటుంబాల 16 లక్షల అనేది మరో వివాదం. చేయలేనప్పుడు ఈ నంబర్ ఎట్లొచ్చింది అనేది అడగడానికి కూడా సమాధానం రాదు, అంతే కదా. అటువంటప్పుడు ఒక వర్గంలోనేమో 21 లక్షల మంది తగ్గుతారు, ఇంకో వర్గంలోనేమో 13 లక్షల మంది పెరుగుతారు. ఇది ఏమన్నా రేషనాలిటీ ఉందంటారా? నాకేం తెలియదు, మేమంతా ఎడ్డోళ్ళం. కానీ ఇది రేషనాలిటీ, దీనికి లాజిక్ ఉందంటారా? దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ థింగ్. ఇట్స్ నాట్ రైట్. ఓకే, ఈ రైటు రాంగ్ మధ్యన వివాదం సృష్టించబడ్డా చేతగాకపోయినా అసలు విషయం ఏంటి? ఈ వర్గాలకు 42% మినిమం కనీసం ఇవ్వాలనేది ఒకటి ఉంది, అంతే కదా. నినాదం బాధ ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గౌరవం కానీ, సామాజిక కోణంలో గౌరవం కానీ, లేకపోతే అవకాశాలలో సరి అయిన వాటా కానీ రాలేదనే బాధతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎవరు ఏం మాట్లాడినా ఇది నగ్న సత్యమే కదా, వాటా రాలేదనేది. అందుకే కదా ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీస్ ఉన్నాయని చెప్పేసి మీరు చేశారు. లోకల్ బాడీ ఉన్నా లేకున్నా అదే కేసీఆర్ గారు ఎన్నికల కోసం కాకుండా అధికారం వచ్చిన మొదటి 3 మాసాల్లోనే ఎన్నికల కోసం చూడకుండా సమగ్ర కుటుంబ సర్వే చేశారు. సరే, అది గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో ఉంది, అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపించారు. దేశంలో ఎక్కడ చేయలేదు, ఇక్కడ చేశారు. ఆ తర్వాతనే కర్ణాటక ఏదో కొద్దిగా చేసినట్టుంది, తర్వాత బీహార్లో కొద్దిగా చేస్తున్నారు. మొన్న ఎలక్షన్ల ముందు ఆంధ్రప్రదేశ్లో చేయాలని అనుకున్నారు, ఏం చేస్తున్నారో నాకు పూర్తిగా వివరాలు తెలివాయి. అంటే ఏమన్నట్టు, ఇది అత్యంత అవసరమైన విషయం, దీన్ని మొదలే చేయాలని కేసీఆర్ గారు చేశారు. చేసి ఈ సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన కానీ, తర్వాత ప్రజలకు తీసుకెళ్ళడం కానీ
ఆ బేసిస్ని బట్టి చేయాలనే ఉద్దేశంతో ఒక తపనతోటి ఒక నిర్ణయంతో చేసిన పని. మరి ఇప్పుడు వీళ్ళేమో ఆదరాబాదరగా చేశారు, దానికి గుర్తింపు కావాలా, రేపేదో మీటింగ్ పెడతారట అసెంబ్లీలో, మొదలు క్యాబినెట్ మీటింగు, క్యాబినెట్ మీటింగ్లో ఏం చేస్తారు అనేది ఒక విషయం, క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేసినట్టు చేస్తారు ఎట్లాగూ, క్యాబినెట్ మీటింగ్ పెట్టి చేయకుండా ఉంటే మళ్ళీ విమర్శ కదా, ఎలక్షన్లు ఉన్నాయి కదా, అసెంబ్లీలో పెట్టి చేస్తారనుకుంటా. ఏం చేసినా దీని మీద వివాదం పరిష్కరించే దిశలో కూడా ఒక నిర్ణయం కావాలా. రెండవది, ఇప్పటి వరకు అమలు చేయనటువంటిది, డిమాండ్ ఉన్నటువంటిది, బాధపడుతున్నటువంటి వర్గాలకు అదే 42% ఇమ్మని ఇదివరకు అడిగారు, మొదలు 42% ఇవ్వండి. ఇది మొదలు ఇస్తే తర్వాత ఇవన్నీ సవరించిన తర్వాత యాక్చువల్ కోటా ఎంత అనేది, వాస్తవానికి ఎంత ఇవ్వాలనేది నిర్ణయిద్దాం, కాదంటారా? అది లేకుండా ఇది అప్రూవ్ చేసినామంటే తప్పుడు సమాచారాన్ని అప్రూవ్ చేసడం వల్ల ఏం సాధిస్తాం? అంతే కదా. సో మై మెయిన్ పాయింట్ ఈజ్, ఓకే, వీటి మీద చర్చిద్దాం, సవరించే ప్రయత్నం చేద్దాం, ఎవరు ఏం చేసినా లాభం చెందే విధంగా, గౌరవం పొందే విధంగా ఒక తగిన నిర్ణయం 42% వెంటనే అసెంబ్లీలో అప్రూవ్ చేయండి అనేది నేనంటాను. వివాదాల జోలికి పోయి వివాదాల నేపథ్యంలో అసలు ఈ రిజర్వేషన్ పెంచలేకపోయామని చెప్పేటువంటి అవకాశం ఉండకూడదు. చేస్తారా? చేస్తే సంతోషిస్తాం. అయితే ఇక్కడ సంఖ్య కూడా తగ్గించినట్టుగా అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే గతంలో ఉన్న దానికి, అంటే 14లో చేసిన సెన్సస్ కావచ్చు, ఇప్పుడు చేసిన దాని మీద నివేదిక బయట పెట్టింది. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 20 లక్షలకు పైచిలకు తగ్గిన వ్యవహారం కనిపిస్తుంది కదా. ఒక కమ్యూనిటీలో 21 లక్షలు, 50 సగటున 50% అనుకుందాం, 46, 52, 51 అంటే మొత్తం రాష్ట్రంలో అదే రీతిలో 40 లక్షలు తగ్గాలి కదా. 50% సుమారుగా ఉన్న ప్రజల్లో 21 లక్షలు తగ్గితే మొత్తం 100% జనాభాలో ఎంత తగ్గాలి? లాజికా కాదా? అంటే లెక్క తప్పులు తడకనా? అదే కదా, అది వివాదం చేస్తున్నారు. ఎట్లా తగ్గుతుంది అసలు? అంటే చచ్చిపోయినా కూడా పుట్టుక కూడా ఉంటుంది కదా. పుట్టుక ఉంటుంది, అన్నీ ఉన్నాయి. ఇంతగానం తగ్గింది అంటే మొత్తం జనాభా తగ్గాలి, వర్గాలకు సంబంధం లేదు. జనాభా తగ్గితే మొత్తం అన్ని వర్గాలలో కలిపి జనాభా తగ్గాలి. కేవలం ఒక దాంట్లోనే ఎందుకు తగ్గుతుంది అనే దానికి సమాధానం ఎవరు చెప్తారు? అంటే మీ సర్వే కరెక్ట్ లేదు, లేకపోతే కావాలని చేస్తున్నారు, కాలయాపన కోసం, లేకుంటే వివాదాలు కావాలని సృష్టించి అసలు విషయం ఇది రిజర్వేషన్ బెనిఫిట్స్ రాకుండా ఆలస్యం అవ్వడానికి కారణభూతులు ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది. అంతే కదా. ఆబ్వియస్లీ ఎన్నడన్నా ఈ దేశంలో ఏదైనా ప్రాంతంలో జనాభా తగ్గిందా? ఏ 10 సంవత్సరాల్లోనైనా తగ్గిందా? కాకపోతే గ్రోత్ రేట్ తగ్గుతుంది. ఇప్పుడు మన సౌత్లో గ్రోత్ రేట్ తగ్గుతున్నది, నార్త్లో గ్రోత్ రేటు ఎక్కువ ఉంది. అందుకే కదా 1 నేషన్ 1 ఎలక్షన్ తోటి వస్తే మళ్ళీ సౌత్ను ఇది చేస్తారు, ఎక్కువ మా పార్లమెంట్ సభ్యులు ఆ ప్రాంతం నుంచి వస్తారనే కదా. దాని మీదనే వివాదం కదా ఇప్పుడు. అందులో ఇదొక వివాదం మళ్ళీ. చూడండి, మీరే ఆలోచించండి. ఈ బీసీ నినాదము తోటి రోజు ఏర్పడుతున్న సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు, ఒక అగ్రెసివ్ మాటల నేపథ్యము, మీరే బికారులు, మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, మేము టీఆర్ఎస్ పార్టీని కూడా ఇప్పుడు కొంటామనే లాంటి మాటలు. అంటే ఒక పార్టీలో ఒక ఎమ్మెల్సీ అయ్యుండి, అంటే పార్టీలో ఎవరైనా నడిపిస్తున్న వ్యవహారమా లేదు అని అంటే అట్లా మితిమీరి మాట్లాడుతుంటే పార్టీల లోపల కూడా చర్యలు లేకపోవడం కావచ్చు. ఇట్లా ఓసీలపై ఈరోజు మాట్లాడుతున్న మాటలు, అంటే ఎట్లా పడితే అట్లా ఆ మాటలను ఎట్లా చూడవచ్చు? ఈ బీసీ నినాదం అనేది ఈరోజు ఒక మళ్ళీ ప్రజలని అంటే అమాయకులను చేసి బురిడి కొట్టించడానికి మళ్ళీ తెరపైకి కొత్త శక్తులు వస్తున్నాయన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటి, ఇవి రాజకీయ ఎత్తుగడలు అన్ని కోణాల్లో అన్ని సందర్భాల్లో ఉంటాయనేది మనం ఒప్పుకోవాల్సిన అవసరం. అది డామినేట్ అవుతుందా, ప్రివేల్ అవుతుందా, దానివల్ల ఆలస్యం కావాల్సిన లక్ష్యం సాధిస్తారా అనేది మరో అంశం. కానీ ఎవరైనా కొద్దిగా అమర్యాదగా, అసభ్యంగా
సభ్య సమాజం ఒప్పుకోని రీతిలో మాట్లాడితే మనం కూడా ఎవరం ఒప్పుకోం. పరిష్కారాలు అసభ్య పదజాలంతో రావు, లేకుంటే తిడితే రాదు, కొడితే రాదు. ఇది గుర్తు. కానీ దీని వెనకాల ఉన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే సొల్యూషన్ వస్తుంది. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్లు వచ్చారు, తరతరాలుగా వచ్చి సామాన్య ప్రజానీకాన్ని లాభం చేయలేదని ఉద్రేకపూరితంగా ఒక దుందుడుగు చర్యలు, తర్వాత అశాంతి నెలకొల్పే విధంగా, సమాజంలో చిచ్చు పెట్టే విధంగా, డివైడ్ చేసే విధంగా, వాళ్ళ కోపానికి, వాళ్ళ తాపానికి, వాళ్ళ ఆవేదనకు ఇది మార్గం కాదు అని మనం ఎలిమినేట్ చేస్తున్నాం. శాంతియుత మార్గంలో పరిష్కరిద్దాం అంటున్నాం. ఇది కాదనేది లేదు. కానీ వాళ్ళ అన్న దాంట్లో ఏముంది అనేది అర్థం చేసుకోకపోతే మన సొల్యూషన్ కూడా అంత తొందరగా రాదు. ఇప్పుడు దేశంలో మొదట్లో కమ్యూనిస్టులు ఉన్నారు, ఇప్పుడు తగ్గిపోయారు. కమ్యూనిజం ఎందుకు వచ్చింది? అత్యంత పేదరికాన్ని రూపుమాపాల, తినడానికి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మనం సంక్షేమ కార్యక్రమాలు, పేదలకు ఇచ్చే కార్యక్రమాలు కొన్ని ముందుకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ పలుకుబడి తగ్గిండొచ్చు. కానీ ఉద్రేకపూరిత వాతావరణం, ఆవేశంతో, ఆవేదనతో అనే మాటలు ఆవేశం కోసమే అనేది ఒకటైతే, అది ప్రోత్సహించకుండా ఉండేది రెండోదైతే, అటువంటి పునరావృతకుండా చేసే బాధ్యత ప్రభుత్వాలది, సమాజంది మూడోదైతే, అసలు సమస్య పరిష్కారం చేయడానికి కోరుతున్నాం. అంతే కదా? ఎవరో ఏదో అన్నారని దాని మీద చర్చోపచర్చలు, ఓకే, తప్పే. ఎప్పుడైనా సత్యం సత్యమే, కాదనేది కాదు. కానీ సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలన్న పెద్దలు సమస్య పరిష్కారం కోసం కాకుండా వివాదాల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించి అసలు సమస్య పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉంచే విధంగా చేసే నాటకాలు అనొచ్చు, డ్రామాలు అనొచ్చు, ఎత్తుగడలు అనొచ్చు, రాజకీయాలు అనొచ్చు, ఇవన్నీ సహించేది లేదు. మేము చేయమని కోరుతున్నాం అంతే. ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ జరగవచ్చు? అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ బీసీ నినాదం కాస్త రాబోయే మళ్ళీ 28 కావచ్చు, 29 కావచ్చు, 27 కావచ్చు, ఎప్పుడైనా రాని ఎలక్షన్స్ కానీ ఈసారి ఎట్లాంటి రిఫ్లెక్షన్ చూపించబోయే అవకాశం ఉండొచ్చు? చూడండి, ఇప్పుడు ప్రభుత్వం ఎవరు వచ్చినా అంతరాలు పెరుగుతుంటే ఆవేశాలు పెరుగుతాయి. అంతే కదా? అంతరాలు రూపుమాపుదాం, పేదరికం రూపుమాపుదాం అని చెప్పే నీతులు ఏవైతే ఉన్నాయో, ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో, మనం ఆ కోణంలో చేస్తున్నామా లేదని ఆలోచించకపోతే అంతరాలు పెరుగుతూ ఉన్నాయి, ఆవేశాలు పెరుగుతాయి, ప్రజల మధ్య చిచ్చు పడుతుంది తప్పనిసరి. నాకెందుకు లేదు అనే మాటకు సమాధానం రాదు. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. ఏమంటున్నానంటే ఐక్యత అనేది లేకపోవడం వల్ల కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అంటే ప్రతిసారి కూడా ఎలక్షన్స్ అప్పుడు మనం గట్టిగా వింటుంటాము అంటే బీసీ నినాదానికి సంబంధించి, కానీ బీసీలలోనే ఒక ఐక్యత లేకపోవడము అనే దాని మీదనే. అయితే అడిగిన వాళ్ళకి ఐక్యత లేదని సపరేట్ కూకుందామా? అందాదా? బాగున్నారే. అడగడానికి ఆస్కారం ఎందుకు వచ్చింది అని ఆలోచించాలా వద్దా? మనం అందరి గురించి ఆలోచించాలి కదా. అటువంటిప్పుడు వాళ్ళ ఐక్యత లేదు కాబట్టి రాలేదని మనం సంతృప్తి పొందుదామా, లేకుంటే వాళ్ళ బలహీనతను చూసి మరింత క్యాపిటలైజ్ చేద్దామా? చెప్పండి. కాదు కదా. మన ఉద్దేశం ఏంది? అందరికీ గౌరవం, సమాన అవకాశాలు. ఆ దిశలో మనం ఎంతవరకు చేస్తున్నాం అనేది విశ్లేషణ చేసుకోకపోతే మనం రాజకీయంలో ఉండడమే తప్పు, సమాజం ముందుకు రావడమే తప్పు. సో ఇదొక అంశం. ఇటువైపు అయితే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు కొంతమందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఏంటి అంటే మొన్న కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో ఏం చెప్పింది అంటే, మీకు సమయం కావాలి, మీకు రీజనబుల్ టైం అంటే ఏంది మీ ఉద్దేశంలో అంటే మహారాష్ట్రలో దాన్ని రెఫరెన్స్గా చూపిస్తూ శాసనసభ గడువు ముగిసేదాకా మీకు సమయం కావాలా అనేసి, దాని తర్వాత ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చారు, దాంట్లో ఉన్నారు అరికప్పుడు గాంధీ, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈరోజు తాజాగా. ఈ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఎట్లుండబోతుంది? బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఏమైనా కనపడుతుందా? చూడండి, అసలు ఫిరాయింపుల చట్టం ఎందుకు తెచ్చారు? ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో, అంతే కదా. దానికి తూట్లు పడడానికి మనం ఏం చేసినా రెండు సైడ్లు ఉంటాయి.
దే ఆల్వేస్ టూ సైడ్స్ ఫర్ ఎవ్రీథింగ్. మనం స్వంత లాభం కోసం, మన ప్రయోజనాల కోసం దాన్ని మిస్యూజ్ చేస్తున్నట్టుగా కనపడుతుంది. చాలా స్పష్టం. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కూడా టైం ఇచ్చి ఈ లోపల చేయాలనేది కూడా కొన్ని రాష్ట్రాల్లో అన్నది. సో ఎలక్షన్లు వచ్చేదాకా చేయాలా అని ఒక అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని లేకుంటే ఆ స్పీకరు ఆయనకు అవకాశం ఇచ్చారు కాన్స్టిట్యూషన్లో. స్పీకర్ నువ్వు అందరికంటే గొప్పవాడివి, న్యాయం చెయ్యి అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు బాధ్యులు ఎవరు? నాకు టైం లిమిట్లు పెట్టలేదు కదా అని ఏ స్పీకరో ఎవరో తను ఆలోచన చేస్తున్నామని చెప్పి తప్పించుకునే నేపథ్యానికి, వాస్తవానికి ఈ చట్టం తీసుకురావడానికి వచ్చిన కారణాలు దాన్ని మర్చిపోయినట్టే కదా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టే కదా. అందుకే నేను గతంలో చెప్పాను, దే మస్ట్ బి టైమ్ లిమిట్, ఇఫ్ నెసరీ ఇట్ హ్యాస్ టు బి అమెండెడ్. రాజ్యాంగపరంగా ఈ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఇంకో అవకాశం ఇచ్చి దేశంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి స్పీకర్లతోటి ఆ కమిటీ ఒక 30 రోజుల్లో రాజ్యాంగపరమైన నిర్ణయాలను ఈ స్పీకర్ చేస్తున్నాడా లేదేనా అనే దాని మీద కూడా రిపోర్ట్ వచ్చేలాగా చేయండి. అప్పుడు బరువు బాధ్యతలు పెరుగుతాయి. తప్పకుండా చేస్తారేమో. లేదు అంటే అసలు చట్టమే అమెండ్ చేసి సవరించి ఇగో ఇన్ని రోజుల లోపల ద డే హూ ఎవర్ రిజైన్స్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ పెట్టండి. అది అందరికీ మంచిదే కదా, కాదంటావా? ఒకవేళ ఇప్పుడు నిజంగానే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కనుక ఇప్పుడు నిజంగా ఏదైనా ఒక మంచి నిర్ణయం కనుక తీసుకుంటే మీన్స్ వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి, అంటే ఇక్కడ కేరళ హైకోర్టు కూడా చెప్పింది, ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైనా ఫిరాయింపులు పాల్పడాలనుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందని చెప్పింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ మారుతున్న నేపథ్యంలో ఒకవేళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశం ఉందా? ఒకవేళ పడితే ఇది ఎలాంటి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు? అంటే మళ్ళీ ఎలక్షన్లు అవుతాయంటారా? బై ఎలక్షన్స్ సాధారణంగా వాళ్ళు అంటే మారినని చెప్పుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. మేము పార్టీ మారినామని కొంతమంది చెప్పుకుంటారు 10 మందిలో, మిగతా వాళ్ళు కండువాను కూడా ఇది టెంపుల్లో వేసిన కండువా, ఇది కాంగ్రెస్ కండువా అని ఎవరు చెప్పారనే మాటలు కూడా రకరకాలుగా మాట్లాడతారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తప్పించుకోవడానికో లేకుంటే సమర్థించుకోవడానికో చెప్పే మాటలు మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు, చర్చించాలి. కానీ మీకు తెలుసు, ఈ దేశంలో మొదటిసారిగా మొదటి సంవత్సరంలో ఇంత అపఖ్యాతి పొందిన ప్రభుత్వం ముఖ్యమంత్రి లేడు అనేది మనం ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చిందని ఎవరో దాన్ని అంటున్నారు. అది నేను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలతో ఉన్నాం కాబట్టి, ప్రజలు ఏమనుకుంటున్నారు కాబట్టి, ప్రజలకు ఇదివరకిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదు కాబట్టి, కొత్తగా చెప్పినవి రావట్లేదు కాబట్టి, ఏదో విజనరీగా మరో టైం బౌండ్ ప్రోగ్రామ్స్ 4-5 అనౌన్స్ చేశారు కాబట్టి, ఇవన్నీ సాధ్యమవుతలేదు కాబట్టి, డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారని కాబట్టి, ఆర్థిక పరిస్థితులు బాగున్న రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయకుండా చేశారు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా వ్యతిరేకంగా ఉన్నారనేది మేము గట్టిగా ప్రజల్లో తిరుగుతున్న మేము నమ్ముతున్నది. ప్రజల వ్యతిరేకం పక్కన పెడితే ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చర్య చేపడుతున్న దాన్ని బట్టి ఏమనొచ్చు అంటే వాళ్ళు రహస్యంగా వెళ్ళి ఫామ్ హౌస్లలో మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. మీరు అన్నది ఇంతసేపు మనం ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. మంత్రుల మీదన, ముఖ్యమంత్రి మీదన ఈ రహస్య సమావేశాలు పెట్టి దాన్ని బయటకు వచ్చిన తర్వాత అవును మేము పెట్టుకున్నాము మీటింగ్ అని చెప్పుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అనే ఆలోచన తపన లేని సందర్భంలో ప్రజల గురించి కాకుండా తమ కోసము, తమలో కొంతమంది కోసం మేలు చేద్దామనే ఆలోచనతో ఉన్న ప్రభుత్వాలలో వచ్చే సమస్యలు ఇవి. అది కాదనది లేదు. ఇదివరకెప్పడం జరిగిందా అట్లా? ఒకటి రాజకీయంగా అందరినీ కలుపుకోవడం, ఒకటి అందరికీ అన్ని ప్రాంతాలకు సరి అయిన అవకాశాలు, పనులు, నిర్దిష్టమైన కార్యక్రమాలు అవసరాన్ని బట్టి చేసేది. అందుకే కదా ఎమ్మెల్యేలకు మనం కొంత అందరికీ సమ్ డబ్బు ఇవ్వడం, పార్లమెంట్ మెంబర్లకు డబ్బు ఇవ్వడం. ఎందుకంటే అక్కడికక్కడ త్వరితగతం చేయాల్సిన అవసరాల గురించి, మిగతా విషయాల గురించి ఇది ఇచ్చేసి అది మాట్లాడకుండా ఉంటే ఎట్లా? మిగతా అన్ని కొంతమందికే ఇస్తే ఎట్లా? ఇందులో అవినీతి ఎక్కువ ఉంటే బాధపడుతూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏమంటారని వాళ్ళు సమావేశం పెట్టుకుంటే
పెట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి కదా. అందుకోసం ఇది వినాశకాలే విపరీత బుద్ధి, తప్పదు. ప్రజల ఆగ్రహం తగ్గించలేరు వీళ్ళు, మరింత ఇది ఇంధనం పోస్తున్నారు, మరింత పెద్ద కాలుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఎమ్మెల్యేల తిరుగుబాటు కనిపిస్తుంది, మీరు అన్నట్టుగా ప్రజల తిరుగుబాటు కనిపిస్తుంది, ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదు. ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక వస్తే అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పినట్టుగా అట్లా వీళ్ళకి ఒక ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఇప్పుడు అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఏదో మండలానికి ఒక గ్రామానికి ఇది ఇస్తాము, రైతు భరోసా పైలట్ ప్రాజెక్టు, అదే పైలట్ ప్రాజెక్టు మండలానికి ఒకటి. అది కూడా ఏంటంటే తెలుసా, ఇంతకుముందు దాన్ని ఏమంటారు, గ్రామ పంచాయతీలు చేయని చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా, చాలా తక్కువ ఓట్ బ్యాంక్, అట్లాంటి ఊర్లకి పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఒక విలేజ్ని సెలెక్ట్ చేసేసి రైతు భరోసా, అందులో కూడా అందరికి రాలేదు ఊరంతటి కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో అంటే జనాలు నమ్ముతారా? ఇంకా ఇప్పటికే అంటున్నారు ఇంకా 100 ఏళ్ళు దీన్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అనే నేపథ్యంలో ఈరోజు ఈ చిన్న చిన్నవి చూపించి ఆశ చూపిస్తే నమ్మొచ్చు అంటారా? నమ్మడానికి ఆస్కారం లేకుండా పోతున్నది. మాకు అంటే ప్రజల్లో వచ్చిన స్పందనను బట్టి, మా ఇంటరాక్షన్ బట్టి మేము అర్థం చేసుకునే రీతిలో పార్టీలో చాలా కాలం ఉన్నాం, రాజకీయాల్లో చాలా కాలం ఉన్నాం, ప్రజల గురించి కొంత ఎంతో అంతో కొంత తెలుసు. అయినా అప్పుడప్పుడు ఆశపడతారు. అప్పుడప్పుడు ఆశపడ్డందుకే కదా 1.8% డిఫరెన్స్. 1.8% డిఫరెన్స్ అంటే ఒక్కరు అటేసిన వాళ్ళు ఇటేసేస్తే అధికారం వచ్చేది కాదు కదా. ఒక్కరే పర్సంటేజ్ని బట్టి ఎప్పుడు 50% నుంచి అయితే ఓట్లు ఎప్పుడు రాలేదు కదా ఎవరికి. అంటే మనం ఎంత మంచి పని చేసినా వ్యతిరేకించే వాళ్ళు, అభినందించని వాళ్ళు, చూడని వాళ్ళు మెజారిటీ ప్రజలు ఉన్నారు కదా. అటువంటప్పుడు ఇది ఓ రోజు చూశారు, ఇప్పుడు 13 నెలలు జరిగినాయి, ఇక వీళ్ళతో లాభం లేదనే విషయానికి వచ్చినట్టుగా మా అంచనాలు, మా సర్వేలు, మా అభిప్రాయాలు ప్రజలతో మాట్లాడుతున్న నేపథ్యంలో వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో వచ్చింది, కొన్ని రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు చేసిన సర్వేలు వివరాలు తెలుసు. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న నేషనల్ న్యూస్ పేపర్స్ ఒకటో రెండో పేర్లు చెప్పడం సరికాదు, వాళ్ళు బయటికి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేశారో వాళ్ళ రిపోర్ట్స్ ఏందో మాకు బాగా తెలుసు. వాళ్ళ రిపోర్ట్స్ బాగాలేవు అని అనుడితోటి సంతృప్తి పడల్లా, మేము ప్రజల్లో ఉండి చూస్తున్నాం కాబట్టి అది కూడా ఇదే ముఖ్యమని మేము అంటున్నాం. వ్యతిరేకత పెరిగింది. సో మొత్తానికి ఎమ్మెల్యేల తిరుగుబాటు, ప్రజల తిరుగుబాటు, ఒక రకంగా ఈ బీసీ కులగణనకు సంబంధించి ఇవన్నీ నేపథ్యంలో బడ్జెట్ పక్కకు పోయింది. బడ్జెట్ రాష్ట్రానికి ఇచ్చిన ఏమో మొత్తానికి గుండు సున్నా అనేది సబ్జెక్టు పక్కకు పోయింది జనాలకు అంటున్నా. దేశ బడ్జెట్లో ఏమిచ్చిర్రు అనేది మొత్తానికి వీటి మీదనే జరుగుతుంది అంటున్నా. మంచిగా వాళ్ళకి కలిసి వచ్చింది అనుకుంటా నేనైతే. ఈ టాపిక్ మీద పెద్ద చర్చ లేదు కదా, ఎవరికైనా మాకు ఇంకా అవసరం లేదనే కాడికి ఈ అంశాలు పెద్ద చిన్న గీత పక్కన ఇంకో పెద్ద గీత చూపిస్తుంది, పెద్దదే కానీ దానికంటే ఇంకా పెద్ద గీత గీసినట్టుగా ఇప్పుడు ఈ సమస్యల వల్ల డైల్యూట్ అయిపోయింది. అదే కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో వాళ్ళు, ఇక్కడ వీళ్ళ వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాల మీద దృష్టి కేంద్రీకరించి పదురుకొని మాట్లాడినట్టుంది. ఇక నేను ఆ మాట అంటే రాజకీయ కోణంలో అంటారు, వాళ్ళు ఇద్దరు ఒకటైతారా అంటారు. కాదు కానీ సిచ్యువేషన్ చూసి అట్లనే అదే కదా, అసలు విషయాలు రాకుండా రాష్ట్ర ప్రాధాన్యతలు తగ్గించి రాష్ట్ర అవసరాలను గుర్తించకుండా ఇంకా చేయబోయేటి చేస్తామని చెప్పుకున్నట్లో ఈ సర్వేలు ఒక విషప్రచారం, ఇంప్రాపర్ సర్వే, ఇల్లాజికల్ సర్వే, అన్బిలీవబుల్ సర్వే, ఇది ముందడ పెట్టి అటు అది మరిపిస్తున్నారు, ఇటు ఇది మరిపిస్తున్నారు. అందుకే ఈ ఎత్తుగడల రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైనాయి. దేశ బడ్జెట్ మీద చర్చ లేదు, ఎవరికి లేదు ప్రజలలో. ఇప్పుడు ఏమైంది, దీని మీద ఈ నివేదిక తీసుకొచ్చి ఇది తప్పులు తప్ప మీడియా మొత్తం అటెన్షన్ గ్రాపింగ్. ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా మీద చర్చ లేదు. సో ఓవరాల్గా దీనిపైన పడింది. ఇప్పుడు అంటే ఎంత బాగా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతుంది అనడానికి, అంటే దేశానికి రాష్ట్రానికి మధ్య ఒక సయోధ్యలో జరుగుతుంది అన్నట్టుగా లేదు. అదే అయితే ఇది జరుగుతున్నది కాబట్టి ఎలక్షన్ల ముందు ఏమన్నారు, చాలా మాటలు చెప్పారు. ఇది కాళేశ్వరం మీద 3 పిల్లర్లు పోతే 1,00,000 కోట్లు తిన్నారని చెప్పే దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన రాష్ట్ర నాయకులు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, అసెంబ్లీలో, తర్వాత దేశ నాయకులతో అనిపించి
ఆ కమిషన్ ముందు బీఆర్ఎస్ కమిషన్ వేసుకోండి, ఎంక్వైరీ చేసుకోమన్నాం, వేశారు. మరి ఆ కమిషన్ ముందుకు వీళ్ళు ఎందుకు పోతలేరు? ఈ మాట్లాడిన వాళ్ళంతా ఏ బేసిస్ మాట్లాడామని నేను అడుగుతాను, ఆ బేసిస్ ఏంటో చెప్పు అని చెప్తాను. కమిషన్ ముందుకు ఎందుకు రావట్లేదు? బేసిస్ లేకుండా మాట్లాడింది ఇప్పుడు వాస్తవం అయింది కదా. కమిషన్ ముందుకు పోకపోవడమే ఈ మాటలు ఎన్నికల ముందు మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, ఎన్నికల తర్వాత మాట్లాడినా, అధికార పదవుల్లో ఉండి మాట్లాడినా బేసిస్ లేకుండా మాట్లాడినట్టే కదా. అక్కడ పోతే అడుగుతారు కదా నీ బేసిస్ ఏందని. అగో ఇలాంటి రాజకీయాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొద్దిగా అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే మనిషి పిసిసి ప్రెసిడెంటు తన పార్లమెంట్లో ఏమైంది? అంతకుముందు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి 5 బై ఎలక్షన్స్ వస్తే డిపాజిట్లు పోయినాయా లేదా? ఇప్పుడేదో ఒక్క మనిషి అటేసేది ఇటేసింది కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి అంతా నేనే అనుకుంటే రేపు పొద్దున అంతకంటే ఎక్కువ మంది మళ్ళీ చేస్తారు. మా చరిత్ర కనపడడం లేదా? ప్రభుత్వాలు మారలేదా? పర్ఫార్మెన్స్ మీదనే ఓట్లు పడుతున్నాయా? పర్ఫార్మెన్స్ మీద ఓట్లు పడకున్నా, పడడానికి చేసే ప్రయత్నం చేసినా, రాలేకపోయినా ప్రజల పక్షాన ఈ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కంటే ముందు పెట్టిన వాస్తవాలు గమనించట్లేదా? సగటు ఆదాయం కానీ, రాష్ట్ర సంపద కానీ, ఆర్థిక వనరుల సమీకరణలో కానీ, ఆర్థిక పరిస్థితుల మీద కానీ అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నది కనపడడం లేదా? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ, విద్యుత్ వినియోగంలో, విద్యుత్ ఉత్పాదనలో ఏదైనా రాష్ట్రం ఈ స్థాయిలో ఇలా చేసిందా? ఇవన్నీ ఆలోచించవలసి ఉంది. కొద్దిగా సమయం పట్టవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.